ఫ్యామిలీని మహాలక్ష్మిని బఠానీ చాట్ అయితే చేశానండి. గుమగుమలాడిపోతుంది. ఈరోజు అయితే చేసా. వాళ్ళకి చాలా ఇష్టమైందండి. ఎప్పటి నుంచో పిల్లలు అడుగుతున్నారు నన్ను చేయమని, కానీ నేనే చేయలేదు. కరెక్ట్గా చక్కగా మొత్తం కుదిరింది. దీని టేస్ట్ ఎలా ఉందో మా పిల్లలు మా ఆయన తిని చెప్తారండి. మా ఆవిడైతే బఠానీ స్టార్ట్ చేసిందంటండి. టేస్ట్ చేసి దీంట్లో కొద్దిగా ఉల్లిపాయ టచ్ చేస్తే దెమ్మ తిరిగిపోద్ది అంతే. ఎలా ఉందో తిని టేస్ట్ చేసి చెప్తాను, చూద్దాం. ఎలా ఉంది మా సూపర్గా ఉందండి. అసలు మాకు ఏదో 4-5 సంవత్సరాల కిందట తిన్నాం. ఎక్కడంటే విజయవాడలో చేస్తారు, ఇక్కడ దొరకట్లా. అందుకే ఇంట్లోనే తయారు చేయించుకున్నాం. ఏ క్లాస్గా ఉంది. ఈ బఠానీతోనే చేస్తారు. ఏ క్లాస్లో ఉంది. ఇది విజయవాడలో మాచవరం డౌల్లో మా ఫేవరెట్ బండి ఒకటి ఉందండి. ఆ బండి దగ్గర అయితే బజ్జీ బిస్చర్ ఒకటి, ఈ బఠానీ షాట్ ఒకటి కంపల్సరీగా 2 పార్సల్ చేయించుకొని ఇంటికి వెళ్తాను నేను డైలీ. యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, సూపర్గా ఉంటుంది. ఇది ఎలా తయారు చేయాలో వీడియో కింద లింక్ ఉందండి, ఒకసారి చూసేయండి. లైక్ చేయండి. కొత్తగా ఇంకా రొటీన్ గా చెప్పేదేనండి. అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు కదా, అందుకే సత్యం మా మనవడు తుమ్మాడు. మేము సక్సెస్ గా అవ్వాలని మీరందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. ఓకే, నేనైతే తింటనే ఉంటా. అతన్ని ఎక్కువ తిన్నాడు మళ్ళీ. ఇదే నా వాట. ఇదిగో ఇది మాత్రం ఎవరికి ఇది. మా పిల్లలు ఎప్పటి నుంచో నన్ను అడుగుతూ ఉన్నారు చేయమని. నేను ఇవాళ అయితే చేశాను. వాళ్ళకి ఎంతో ఇష్టమైన బఠానీ చాట్ మసాలా. ఆనియన్స్ చూసారా, ఒక్కొక్కటి బఠానీ కొంచెం కొంచెం కనిపిస్తుంది, కొంచెమేమో మెదిపేసినట్టుంది. అలా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. చాలా 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 బాగుంది. అసలు సూపర్గా ఉంది. అసలు మాకు విజయవాడ గుర్తొచ్చేసింది వాళ్ళైతే. నాకు అయితే మాత్రం